ఒక 1400 సమీక్షలు చేసి ఈరోజు విశ్వవిద్యాలయంలో ఆ సమీక్షని ఒక పాఠ్యాంశంగా స్వీకరించినటువంటి అంశాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే ఆ సమీక్షకు ఉన్నటువంటి విలువ ఏంటి, ఆ సమీక్ష ఎందుకు అనేటువంటి విషయంలో మనం దాస్యం సేనాధిపతి గారి నుంచి తెలుసుకోవచ్చు. వారు ఇకపోతే గరిపల్లి అశోక్ గారు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉంటూ నిరంతరం సాహితీ కార్యక్రమాన్ని పాఠశాలలో వేస్తూ ఎంతోమంది బాల సాహితీవేత్తలను తయారు చేస్తున్నటువంటి అశ్వత ధనవంతులు కనపడుతూ ఉంటారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని గమనించాల్సినటువంటి బాధ్యత మీ అందరికీ ఉంటుంది. అంటే ఒక సబ్సిడెంట్ కార్యక్రమం ఏంటంటే కథా సమీక్ష. కథలంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ? కథలంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు. చిన్నప్పుడు జోలో పాడుతూ ఉప్పు పోస్తూ అమ్మ నాన్న మన కథలు చెప్తా ఉంటారు. ఆ కథల నుంచి మన జీవితం ప్రారంభమవుతుంది. మన భాష నేర్చుకునేది కూడా కథ నుంచే. ఒక చందమామ గురించి కథ చెప్పాలనేటువంటి తల్లి ఉండదు. ప్రత్యేకత ఏంటంటే 30 మంది వ్యక్తుల యొక్క మేధో సంపత్తిని ఒక సంకలనం ద్వారా అంటే 30 కథలు ఇందులో వచ్చేసారు. దానికి పేరు పెట్టారు బాల కథము అని ఒక పేరు పెట్టారు. ఇందులో 30 కథలు ఉన్నాయి. ఇలాంటి 30 కథల్ని మనం ఏమైనా సమీక్షించుకోవడం అంటే 30 మంది వ్యక్తులు ఇందులో వాళ్ళ మేధో సంపత్తిని నిబిడీకృతం చేశారు. అలాంటి ఆలోచనని మన ఆలోచన పరంగా తెలిసి మనం సమీక్ష అంటాం. కథలు ఇవ్వడం జరిగింది. ఇందులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ 30 మంది విద్యార్థులు ఒక్కొక్కరికి 2 నిమిషాలు టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 నిమిషాల్లో వాళ్ళు చదివిన కథ మీద వాళ్ళ యొక్క అవగాహన చెప్పడం. నేను ఆర్వేట్రీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. నేను చదివిన అంశం పేరు కార్యసాధకులు. దీన్ని పి ఉమాపతి గారు రచించారు. ఈయన ఎన్నో కవితలు కథలు రాశారు. ఈ కథ ఎంతో మందికి నచ్చుతుంది. అనగనగా ఒక ఊరు ఇష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకుంటే వారు దేనినైనా సాధించవచ్చు. ఈ కథలో నీతి ఏమిటంటే అనుకున్నది సాధించడానికి పేదరికం అడ్డు కాదని తెలుసుకోవాలి. మనసులో దృఢ సంకల్పం ఉంటేనే దేన్నైనా సాధించవచ్చు. ఈ కథ ఎందరూ చదవాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నేను చదివిన కథ పేరు చైతన్యం. ఈ కథను రచించిన వారు రత్నకుమారి గారు. ఒక గవర్నమెంట్ స్కూల్లో అరుణ టీచర్ క్లాస్ అయిపోగానే పిల్లలతో ఇలా అంది, రేపు మనవడు వస్తే మా ఇంటికి రమ్మను. ఆ పండు మా ఇంటికి ఎందుకు రాలేదు అని అడిగితే నాకు జ్వరం వచ్చానని చెప్పాడు. పెద్దలందరికీ ఉపాధ్యాయులందరికీ నా మిత్రులకు శుభోదయం. నా పేరు జి ఐశ్వర్యారెడ్డి. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను చదివిన కథ ఒక్కరోజు నాన్న. ఈ కథ రచయిత్రి పేరు ఉప్పల్లూరి మధుపత్ర శైలజ గారు. ఈ కథలో పాత్రలు యశోద, కృష్ణ మరియు వాసు. యశోద ఏమో కృష్ణ వాళ్ళ తల్లి. కృష్ణ ఏమో ఒక 8వ తరగతి చదివే పిల్లాడు. వాసు ఏమో కానిస్టేబుల్గా ఒక పోలీస్ స్టేషన్లో వాళ్ళ పిల్లల కోసం ఒక మంచి తండ్రి తన తప్పు తెలుసుకొని తన కుటుంబానికి సమయం ఇవ్వలేకపోతున్నాడని అనుకొని అప్పటి నుంచి వాళ్ళకు సులభంగా అర్థమయ్యేటట్టుగా రచించారు. ఈ కథలో కుందేలు, చిలుక ఇంకా తాబేలు ముఖ్య పాత్రలు. అయితే ఒకరోజు కుందేలు తాబేలుతో పరుగు పందెం పెట్టుకోవాలని అనుకుంటుంది. అందులో కుందేలు గెలుస్తుంది. అయితే కుందేలు ఏమనుకుంటుంది అంటే కుందేలు ఏ పని చెప్పినా తాబేలు ఆ పని చేయాలి. ఒకరోజు తాబేలు ఒక స్నేహితురాలు చిలుక వస్తుంది. చిలుకకి జరిగిందంతా చెప్పిన. నేను చదివిన కథ పేరు ఐరన్ స్కేల్. ఈ కథని రచించిన వారు ఆయనకోట రవికుమార్ గారు. ఈయన ఒక సెకండరీ టీచర్. ఈయనకు రచనలు చేయడం, బాలల కథలు, పిల్లల కథలు రాయడం అంటే ఇష్టం. అనగా నాయుడుకోట అనే ఊరిలో ఒక ప్రైవేట్ స్కూల్ ఉండేది. హెచ్ఎంకు కంప్లైంట్ చేస్తారు. దాని తర్వాత పిఎంకి మా స్కూల్లో ఐరన్ స్కేల్ బ్యాన్ చేయమని కోరుతారు. అందులోనే 4 జ్యోతి టీచర్, కేశవరావు గారు, తన భార్య సరస్వతమ్మ గారు, అలాగే విద్యార్థులు. జ్యోతి టీచర్ గారు ఒకరోజు విద్యార్థులందరినీ రావు గారి ఇంటి పెరటి తోటకి తీసుకువెళ్ళారు. తోటలోని రకరకాల
మంచి మిత్రులను ఎన్నుకోవడం ఒక జ్ఞానంతో కూడిన పని అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. మంచివారి స్నేహం సాయంకాలం సూర్యుని వలె ఎంతో అందంగా సాగుతూ ఉంటుంది. చెడ్డవారి స్నేహం ఉదయపు సూర్యుని వలె కుదించుకుపోతూ ఉంటుంది. ఈ సందేశాన్ని సాక్షాత్కరించిన ఇంత అందమైన కథ మనందరికీ ప్రేరణాత్మకంగా ఉంటుందని భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు. 8వ తరగతిలో చదువుతున్నాను. నా కథ పేరు వచ్చేసి అడవికి ఎవరు రాజు. దీన్ని రచించిన రచయిత ఎవరంటే అబ్బలకొండ అన్నపూర్ణ గారు. ఈమె ఎంతో సులభమైన పదాలను వాడి ఈ కథను రచించింది. ఇప్పుడు ఈ కథ వినండి. ఓ అడవి ఉంటుంది. అందులో రాజు సింహం ఉంటుంది. అది ఎంతో ముసలి అవ్వడం వల్ల కాకిని పిలిచి ఇలా అంటుంది, కుందేలు రాజుగా అవ్వడం మరియు నచ్చని విషయం ఏమిటంటే నక్క ఇంకా ఏనుగు అహంకారమైన మాటలు. ధన్యవాదాలు. నా పేరు ఈ వైష్ణవి రెడ్డి. నేను అర్వెడ్డి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. నాకు ఇవ్వబడిన కథ పేరు స్నేహం విలువ. దీనిని గుండాగరం కొండలరావు గారు రచించారు. ఈ కథలోని ముఖ్యమైన పాత్రలు రాము, రాజు, రంగ మరియు సోము. ఒక గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో రాము, రాజు, రంగ అనే 3 స్నేహితులు ఉండేవారు. ఇలా మనం కూడా మన మిత్రులకి వాళ్ళు దేనిలో అన్న భయపడుతున్నా లేకపోతే దేనికన్నా 8వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే కథ పేరు కొత్త రెక్కలు. ఈ కథ రచించిన వారు తాళవత్తుల వారు. ఈమె శైలి సరళంగా మధురంగా ఉంది. అలాగే అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా ఉంది. కథ యొక్క విశ్లేషణ. ఆర్ట్ ఎడ్యుకేషన్లో పార్టిసిపేట్ కావాలని అనుకున్నారు. అయితే ఈ విషయం తను వాళ్ళ అమ్మకు చెప్పింది. అయితే వాళ్ళ అమ్మ ఈ విషయాన్ని అంగీకరించలేదు. అయితే మరుసటి రోజు నుంచి నువ్వు నాతోటి కూలి పనికి రావాలని అనుకున్నాడు. ఇందులో వాళ్ళ అమ్మ పేరు దేవి, వాళ్ళ నాన్న పేరు స్వామి. వాళ్ళ అమ్మ ప్రతిరోజు కూలి పనికి వెళ్ళేది. వాళ్ళని ఏం నేర్చుకోవచ్చు అంటే పిల్లల ఆసక్తి వైపు ప్రోత్సహించే విధంగా తల్లిదండ్రులు ఆలోచించారు. నాకు నచ్చినది ఏమిటంటే హారతి వాళ్ళ అమ్మా నాన్నలకు హారతి బొమ్మలు చేసి చూపించింది. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల. నేను ఆర్బిట్రీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. నా కథ పేరు తొందరపాటు. ఈ కథని రచించిన వారు అరుణ చేమకూరి చెమర్తి. దీంట్లో తొందరపాటు నిర్ణయాల వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయో చాలా చక్కగా చెప్పారు. మనం చూసుకున్నట్టయితే ఇంట్లో ముఖ్య పాత్రలు రాము మరియు తన ప్రాణమిత్రుడు సుధీర్. ఎప్పుడైతే రాముకి జీవితాంతం బాధపడుతూ నా ధన్యవాదాలు. నేను చెప్పబోయే కథ పేరు తీర్పు. ఈ కథ రచించిన రచయిత పేరు నందుటి అశోక్ గౌడ్ గారు. ఈ కథ అందరికీ అర్థమయ్యే విధంగా మరియు సరళమైన పదాలతో ఎంతో అద్భుతంగా రచించారు. ఇందులోని పాత్రలు సహస్రంలో ఒక అమ్మాయి మరియు వాళ్ళకి నచ్చిన విషయం ఏంటంటే సహస్ర ధైర్యం నాకు చాలా నచ్చింది. మరియు నచ్చిన విషయం అమ్మా నాన్నల మూర్ఖత్వం. ధన్యవాదాలు. నేను చదివిన కథ పేరు గురువుకు పంగనామం. ఈ కథ రచయిత కేవి గోపాలాచార్య గారు. ఈ కథలో ముఖ్య పాత్రలు పులి మరియు పిల్లి. పులికి తెలిసిన విద్యలన్నీ నేర్పుతూ ఉండేది. అంటే వేటాడడం, ఎత్తడం, పరిగెత్తడం వంటి విద్యలు నేర్పిస్తూ ఉండేది. ఒకరోజు పులి ఎప్పుడు పిల్లిని నక్కల నుంచి కుక్కల నుంచి రక్షిస్తుంది. కథ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బంధాల గురించి, బంధుత్వాల గురించి తెలియజేస్తుంది. మనం జీవించే ఈ ఆధునిక ప్రపంచంలో మనకి బంధువుల విలువలు తెలియడం లేదు. దీన్ని అనుసరంగా తీసుకొని ఈ కథను రచించి అవకాశాన్ని అందించిన పెద్దలందరికీ నా మనస్సు మాటలు సహాయపడుతుంది. దాంతో ఇంకా అర్థం చేసుకునేది ఏంటంటే గర్వం ఎవరికి ఎన్నటికీ పనికిరాదు. ఈ కథని రచించిన వారు
గుణకంటి శ్రావ్య. ధన్యవాదాలు. ఆమె మంచిర్యాలకు చెందిన ఆమె రిటైర్డ్ టీచర్. ఒక ఊర్లో ఒక కుమ్మరి ఉండేవాడు. అతను కుండలు తయారు చేసి అమ్మేవాడు. అందులో అన్ని కుండలు కావున ఆ ఊరిలో ధర్మయ్య అనే ఒక చింతపండు వ్యాపారుడు ఉండేవాడు. ధర్మయ్య పేరుకు తగ్గట్టుగానే చాలా ధర్మంగా ఉండేవాడు. అదే ఊరిలో మల్లయ్య అనే ఒక మిరప వ్యాపారస్తుడు ఉండేవాడు. మల్లయ్య చాలా మూర్ఖత్వంతో ఉండేవాడు. మల్లయ్య భార్య పేరు శాంతమ్మ. శాంతమ్మ చాలా ప్రేమగా ఉండేది. శాంతమ్మకు సీతమ్మ తల్లి లాంటి గుణాలతో ఉండేది. ఒకరోజు మల్లయ్య ధర్మయ్య కన్నా ఎక్కువ డబ్బు సంపాదించాలని ఎవరికీ తెలియకుండా ధర్మయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి చింతపండుకు రసాయనాలు చల్లుతాడు. ఆ 8వ తరగతిలో ఈ కథను రాసింది. ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇలా రాజు అనే వ్యక్తి ఒక ముసలమ్మ కళ్ళు తిరిగి పడిపోతే సహాయం చేస్తాడు. అతని కబడ్డీ పోటీని కూడా వదిలేసి ఈమెకి సహాయం చేస్తాడు. అందుకే నాకు ఈ కథ చాలా బాగా నచ్చింది. మనం దీని నుంచి ఇతరులకు సహాయం చేయాలని నేర్చుకోవచ్చు. ధన్యవాదాలు. ఎన్నో రకాల పూలు ఉండేవి. ఒకరోజు సీతాకోక చిలుక వచ్చి గులాబీ పువ్వు మీద వాలి అందులో ఉన్న మకరందాన్ని అప్పుడు హనీబై వచ్చి మీకు అసలు తేనెటీగల గురించి ఏం తెలుసు, వాటి నుంచి ఆయుర్వేద ఔషధాలు ఎన్నో లభిస్తాయని చెప్తాయి. నాకు ఈ కథలో సీతాకోక చిలుక మరియు రచించిన వాడు రాజేశం. ఈ కథ మెట్పల్లి అనే గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న భువన్ గురించి. భువన్ ఎంతో పిరికివాడు. ఎంతో అంటే కుక్కలను చూసి రాత్రి అయితే చాలా భయపడేవాడు. ఈ సమస్య ఎంత పెద్దగా మారిందంటే తన తండ్రి భువన్ యొక్క సమస్యను చందుకి తెలిపాడు. అప్పుడు చందు మార్చాల్సింది భువన్నే కాదు అతని తండ్రిని కూడా అర్థం చేసుకున్నాడు. మరుసటి రోజు అని అనుకుంటాను. కానీ ప్రశాంత్ దానికి తిరస్కరిస్తూ పరోపకారం చేయాలని కేవలం తన పుట్టినరోజుకు 3 కోరికలు మాత్రమే కోరుకుంటాడు. ఈ కోరికలన్నీ పరోపకారం గురించి. తన పాఠశాలలో చదివే ఎవరైనా 10 మొక్కలను నాటడం, తన పుట్టినరోజు రోజు కేక్ కట్ చేయడం మరియు క్యాండిల్స్ ఊదడంతో ఏం ఉపయోగం లేదు. 9వ తరగతి చదువుతున్నాను. నా యొక్క కథ పేరు వింత పక్షి. ఈ కథ యొక్క రచయిత్రి పేరు వేముల శ్రీవాణి. ఇక వాణిశ్రీ. అప్పుడు ఇంట్లోకి వచ్చి వాళ్ళ అమ్మమ్మకి చెప్తారు, అమ్మమ్మ ఇంట్లో పెరట్లో ఏదో వింత పక్షి పడి ఉంది, దాని చుట్టూ కాకులు చుట్టుముట్టాయి అని అడుగుతుంది. పిల్లలతో మీరు బయటికి వెళ్ళకండి, వెళ్తే కాకులు మిమ్మల్ని పోగవు. ఒక కర్రని తీసుకొని కాకులను తరుముతుంది. తరిమాక కాకులు వెళ్ళిపోతాయి. ఆ వింత పక్షిని ఇంట్లోకి తీసుకొచ్చి అలాగే అతని స్నేహితుడు నారాయణ. రమణయ్య ఒక కష్టపడే వ్యాపారి. కానీ అతని కొడుకులు మాత్రం అలా కాదు. వారు బద్దకస్తులు. ఎటువంటి పని చేయాలన్నా ఎక్కువ ఆసక్తి చూపించరు. ఒకరోజు నారాయణ రమణయ్య వారింటికి వచ్చాడు. అప్పుడు రమణయ్య అతనికి పేగు క్యాన్సర్ వ్యాధి ఉందని చెప్పాడు. అది వారి బ్రతుకు తెరువు కోసమేనని చెప్పారు. అప్పుడు ఆ 4 కొడుకులు ఎంతో వాళ్ళకి ధన్యవాదాలు చెప్పారు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే మనం ప్రయత్నిస్తే సాధించేదంటూ ఏది ఉండదు. ఈ కథలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే వాళ్ళ నాన్నగారికి ఒక వ్యాధి ఉందని తెలుసుకున్నాక ఆ 4 కొడుకులు మీరంతా ఇంగ్లీష్ మీడియం కదమ్మా, అంతేనా? ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎందుకు సార్ తెలుగు మీడియం చదివిన వారికి అన్ని సబ్జెక్టులు తెలుగులో ఉంటాయి కదా. అంటే భాషకు సంబంధించి అనేక పదాలు వస్తుంటాయి, సైన్స్ పదాలు కానీ సోషల్ పదాలు కానీ కదా. కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఒక తెలుగు మాత్రమే ఉంటుంది, అవునా? భాషకు సంబంధించిన ఒక తెలుగే ఉంటుంది, మిగతా అంటే ఇంగ్లీష్ మీడియం. అయినా ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఇంత
చక్కగా చెప్పారంటే ప్రతి కథని పాత్రలు ఉన్నాయి. ఒక తాత, ఒక కొడుకు మరియు ఒక మనవడు. ఆ కథలో తాతకు వారి మనవడి పుట్టినరోజును ఊర్లో జరిపించడం అంటే ఇష్టం. వారు ప్రతి సంవత్సరం లాగానే ఆ సంవత్సరం కూడా పుట్టినరోజు జరుపుకోవడానికి వారి సొంత ఊరుకు వెళ్ళడం జరిగింది. అప్పుడు వారు గిఫ్ట్ల బదులు వారు మామిడి పండ్లను తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ పుట్టినరోజు సంబరాల తర్వాత వారు ఆ మామిడికాయ టెంకలను అక్కడ పడేయడంతో అవి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఎన్నో చెట్లగా అయ్యాయి. అప్పుడు వాళ్ళు దాని సారాంశం, దాంట్లో ఒక నీతి, నచ్చని విషయం ఇంకా ఇలా ఉంటే బాగుండేమో అనేటువంటి అంశాలు కూడా చెప్పారు. మీ అందరికీ చాలా 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 ధన్యవాదాలు. మరొకసారి చెప్తున్నామా అని కదా. అలాగే ఎవరి గురించి అయినా చెప్పేటప్పుడు, ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి చెప్పేటప్పుడు ఆయన కథే వేరులే అంటారు. అలాగే ఆయన ఎన్నో కథలు చెప్తుంటాడు అని అంటుంటారు. ఇట్లా కథ అన్న పదాన్ని రకరకాలుగా మనం ఉపయోగించవచ్చు. భాషలో ఉన్న గొప్పతనం. అట్లాగే మనం చెప్పే మాటల్లో కూడా తేడా ఉంటుంది. మనకి ఇష్టమున్న వ్యక్తి వచ్చినప్పుడు సంతోషం రండి అంటే, ఇష్టం లేని వ్యక్తి వచ్చినప్పుడు రండి తప్పనిసరి పరిస్థితి రండి అంటే ఆ పలకడంలోనే తేడా ఉంటుంది. అవునా కదా? ఇక భరించినప్పుడు కంపల్సరీ వస్తుంది రండి తెచ్చేద్దాం రండి. ఇట్లా ఆ పదాల పలకడంలోనే మీరు మీ మిత్రులు చెప్పినటువంటి సమీక్షలు విన్నారు. మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మీకు మంచి మాటలు చెప్పడానికి వచ్చారు. అందులో మిత్రులు గరిపెల్లి అశోక్ గారు ఉన్నారు. మరి వారు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదా విరామ వినురవేమ విశ్వదా విరామ వినురవేమ. ఇది ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నాకు ఒక గొప్ప అదృష్టంగా ఆనందంగా భావిస్తున్నాను. ఎప్పుడో ఆ బడిలో కలిసిమెలిసి ఆడుకున్నామో, చదువుకున్నామో, ఎలా ఉన్నామో తెలియదు. కానీ మా రమణను చూడంగానే ఆలింగనం చేసుకొని ఆనంద సాగరంలో మునిగిపోతే మాట కరివైపోయినాయేమో అనిపిస్తున్నట్టు. ధన్యవాదాలు రమణకి. ఒక్కరోజు ఒక్కబడి సరే. ఈనాటి ఈ కార్యక్రమం గురించి మాట్లాడే ముందు ఇది పిల్లలు రాసిన కథలే ముందుగా వాళ్ళకి అందించి మాట్లాడతారు. ఇంకేది ఆవిష్టమే కూడా కాలేదు. వారికి ముందు అందిస్తాను. అద్భుతమైన కథలు అనుకున్నాను. ఈ కథల్లో పిల్లలు రాసిన కథలు 2 ఉన్నాయి. అప్పుడప్పుడు కథలు రాస్తూ కథల ప్రపంచంలో ఓలలాడుతున్న వాళ్ళు 8 మంది ఉన్నారు. ఎప్పుడు పెద్దల కథలు, కవిత్వాలు, వ్యాసాలు రాస్తున్న వాళ్ళంతా 20 మంది ఉన్నారు. ఈ పెద్దల రాసిన కథల శైలిలో బట్టి ఏ సారమైతే ఉందో 130 మంది పిల్లలు పెద్దలతో దాదాపు 150-160 మంది 2 గంటల సమయాన్ని కేటాయించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మీరందరూ పిల్లలు అంటే సార్ నాకు ఇష్టం లేదు, మీరంతా పిడుగులు అంటేనే నాకు ఇష్టం. ఏమంటారు మీరు పిల్లల పిడుగుల? పిల్లలైతే చప్పట్లు కొట్టదు, పిడుగులైతే చప్పట్లు కొట్టాలి. నాకు అతను రాస్తే ప్రభాకర్ గారు ఉన్నారు కదా, వారు మీ పుస్తకాన్ని మీ ఫోటోతో సహా పుస్తకం వేస్తారు. నాకు వినరా? మీ ఫోటో, మీ పేరు పుస్తకంలో రావాలంటే మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి, మంచి కథలు రాయాలి. రచయిత, విమర్శకులు, భవానీ సంస్థ
వ్యవస్థాపకులు, శతాధిక గ్రంథాలను ప్రచురించినటువంటి ప్రచురణకర్త. మీకు ఆకలి అవుతుందని తెలుసు, నాకు తెలుసు. ఎక్కువసేపు ఏం మాట్లాడారు, మీరు మాట్లాడితే ఇంకొక 20 నిమిషాలు పెంచుతారు. సో తొందరగా భోజనం చేయదలిచి తిరిగిపోయినారు. అట్లాగే వేదిక ముందు కూడా అనేక మంది సాహితీ బంధువులు ఉన్నారు, సాహితీ వేత్తలు ఉన్నారు, యోగి గారు ఉన్నారు, యోగా సంపత్ గారు ఉన్నారు, రాజన్న గారు ఉన్నారు, జలంధర్ రెడ్డి గారు ఉన్నారు. జలంధర్ రెడ్డి గారితో పాటు మనం ప్రతి వారం, ప్రతి ఆదివారం పత్రికల సమీక్ష చూస్తున్నాం. గజేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఇంకా చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక్కడ పాఠశాలలో తెలుగు విభాగం నిర్వహించే అధ్యాపకులను మీ అందరినీ కూడా అభినందిస్తూ నమస్కరిస్తూ ఎక్కువ సమయం తీసుకోకుండా కథలు మా నాన్నమ్మ, అమ్మ, అన్న, అక్క ఇట్లా కథ చెప్పేవాళ్ళు విన్నామండి, చాలా ఇంట్రెస్ట్ అంటారు. చేతండి ఇంట్లో కథలు చెప్తే విన్నామండి. సరే, ఇంకొక ప్రశ్న వేసి నేను ప్రసంగంలోకి వెళ్ళిపోతాను. మా ఇంట్లో మా నాన్నమ్మ, అమ్మమ్మ మా వెంటే ఉన్నారు అని ఒకసారి చేస్తాను. గుడ్. ఒకనాడు ఉమ్మడి కుటుంబాల్లో ఏ నీతి ఉన్నదని చెప్పాడు అంటే తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోరాదన్నటువంటి నీతిని చక్కగా పట్టేశాడు. సజ్జన దుర్జన బుద్ధిశైలి కథను చింతలపాటు ప్రసాద శర్మ గారు రాస్తే అమృత వర్షిని చాలా అద్భుతమైనటువంటి సమీక్షను అందించారు. దుష్టులతో స్నేహం చేయాలన్న నీతిని నొక్కి వక్కానించింది అమ్మాయి. కార్యసాధకుల కథ పి ఉమాపతి గారు రాస్తే వేద సమీక్షించారు. అనుకున్నది సాధించడం కోసం ఈ కథలో ముఖ్యంగా పేదరికం అడ్డం కాలన్నటువంటి ఆ నీతిని పట్టుకొని చాలా అద్భుతమైనటువంటి ప్రెజెంటేషన్ ఇచ్చారు. స్నేహం విలువ కథ గుండవరం కొండలరావు గారు రాస్తే వైష్ణవి రెడ్డి మంచి సమీక్ష ఇచ్చారు. ఈ కథలో నిజంగా పిరికితనం వద్దని, ఆత్మవిశ్వాసమే వద్దని చెప్పే కథని చాలా చక్కగా చెప్పింది. అట్లాగే ఇంకా పిల్లలంటే ఇలా ఉండాలి ఎం సత్యనారాయణ గారు రాసిన కథను హర్షిత, పరోపకార్థం ఇలం శరీరం అనేటువంటి దాన్ని ఇంకా కొంచెం క్లారిటీగా చెప్తే బాగుండేది, కానీ ఆమె చేసిన ప్రయత్నం చాలా ప్రశంసనీయంగా ఉంది. ఒక్కరోజు నాన్న కథ మధు పత్ర శైలజ గారు రాస్తే ఐశ్వర్య రెడ్డి సమీక్ష చేశారు. ఎదగడానికి ప్రయత్నించాలి, ఈ క్రమంలో కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయాలన్నటువంటి ఒక సందేశాన్ని అందించే ప్రయత్నం చేసింది. మూఢనమ్మకం కథ తోకల రాజశేఖర్ రాస్తే రిషిక సమీక్షిస్తూ మూఢనమ్మకాలు మరి అభివృద్ధికి ఎలా నిరోధకాలు అవుతాయో తేల్చి చెప్పింది అమ్మాయి. అట్లాగే రావు గారి పెరటి తోట విజయలక్ష్మి గారు రాస్తే మరి సౌమ్య సమీక్షిస్తూ పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాశస్త్యాన్ని వివరించే ప్రయత్నం చేసింది. ముప్పు తెచ్చిన తప్పు అరుణ భట్లవారు గారు రాస్తే తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు, ఒకరికి చెడు చేయకూడదు అన్నటువంటి అంశాన్ని ప్రస్తావించడంలో అద్వైత సఫలీకృతమైన చాలా మంచి సమీక్ష అందించిన వాళ్ళలో అద్వైతం ఉంటారు. ఆకలికి ఔషధం అన్న కథ గుండు వెంకటేశ్వరరావు గారు రాస్తే ఈ కథను అంశ ఎవరైనా పేరేంటి సమీక్ష చేసింది ఎవరండి గారు రాస్తే భువన్ పిల్లల ఆసక్తిని ప్రోత్సహించాలి తప్ప తల్లిదండ్రులు తమ ఆలోచనల్ని బలవంతంగా రుద్దనాలన్నటువంటి కథను చక్కగా పట్టేశారు, బాగా చెప్పారు. అడవికి ఎవరు రాజు కథను అన్నపూర్ణ గారు రాస్తే రామ్ చరణ్ దేహబలం కన్నా బుద్ధి బలం గొప్ప అని చెప్పి నిర్ధారించడం జరిగింది. ఉడత సాయం కథలో అంటే శ్యామకృష్ణ గారు రాశారు. దీన్ని సమీక్షించే వాళ్ళు ఇవాళ ఆబ్సెంట్ అయినట్టున్నారు. మొక్కలు పెంచుదాం కథ కూడా ఆ కథలో నీతి ఉంది, దాన్ని చెప్తారని చూసాము. గురువుకు పంగనామం కథ కేవి గోపాలాచార్య గారు రాస్తే సుజన్ ఈ కథను సమీక్షిస్తూ ఎవరు తీసిన గొయ్యిలో వాళ్ళే పడతారన్నటువంటి సందేశాన్ని చక్కగా చెప్పే ప్రయత్నం చేశారు.
బంధం కథ అమృత జ్యోత్స్న రాస్తే మరి ఈ కథ సమీక్షించేటువంటి సమీక్షకుడు ఇవాళ రాలేకపోయినారు. అట్లాగే